హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు భర్తకు చనిపోయిన భార్య ఫోన్ చేస్తే ఏంటా మిస్టరీ. రచయిత విజయార్క్. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. టీవీలో జగమే మాయ ఓల్డ్ మూవీ వస్తోంది. దాదాపు 50 సంవత్సరాల కిందట బ్లాక్ అండ్ వైట్ సినిమా. అలివేలు భయపడుతూనే సినిమా చూస్తోంది. నా చిన్నప్పుడు ఈ సినిమా చూసి చాలా భయపడ్డాను అని నాన్న చెప్పిన విషయం గుర్తుంచి మరింత భయం వేసింది. వంటింట్లో అతక మీద నుంచి ఒంటికన్ను రాక్షసుడు రావటం, చనిపోయిన పని మనిషి ఇంట్లో దయ్యంలా ఉండటం, అందులోనూ అలివేలు ఒంటరిగా చూస్తుండటంతో భయం రెట్టింపైంది. అలివేని కాపురానికి హైదరాబాద్ వచ్చింది. అలివేని భర్త మానస్ ఒక కార్పొరేట్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడు. ఏరుకోరి పల్లెటూరు అమ్మాయిని, అది బొత్తిగా అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె తండ్రి అనారోగ్యంతో కాలం చేస్తే తెలిసిన బంధువుల ద్వారా కాణి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు మానస్. ఒక అనాథకు జీవితాన్ని ఇస్తున్నాడని అతని ఆదర్శ హృదయాన్ని అందరూ మెచ్చుకున్నారు. అపార్ట్మెంట్ వాతావరణం కొత్త, అందులోనూ అడుగు బయట పెట్టే అలవాటు లేదు. అపార్ట్మెంట్లో ఎవ్వరూ అలా బయటికి తొంగి చూడరు. భర్త ఆఫీస్కు వెళ్ళగానే తలుపులు వేసుకుని పని చేసుకుంటుంది లేదా టీవీ చూసుకుంటూ కాలక్షేపం చేస్తుంది. ఆఫీస్లో పని ఒత్తిడి అంటూ భర్త ఈ మధ్య ఆఫీస్ నుంచి లేటుగా రావడం, ఆ భయం, ఒంటరితనం మరింత పెరిగాయి. తండ్రి మరణంతో పుట్టిన ఊరితో బంధం తెగిపోయింది. వాట్సాప్ వాసనలు ఇంకా తగ్గలేదు. ఫేస్బుక్ అంటే నోట్బుక్ అనుకుంటుంది. అలివేణికి ఈ మధ్య పీడకలలు వస్తున్నాయి. అవి పీడకలలు కావు, నిజాలు అని కూడా తెలియని అమాయకత్వం. ఎవరో తనని వెంటాడుతున్నట్టు, ఎవరో ఆ ఇంట్లోనే ఉండి తనను గమనిస్తున్నట్లు అనిపిస్తోంది. ఈలోగా అలివేణి అంటూ ఎవరో గట్టిగా పిలిచారు. ఆ గొంతు కొన్ని వేల మందిలో ఉన్నా గుర్తుపట్టగలదు. తన భర్త మానస్ గొంతు అది. ఆ గొంతు తన పడగ్గది నుంచి వినిపిస్తున్నట్టు అనిపించింది. ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళిన భర్త పడగ్గదిలో ఎలా ఉంటాడు? పడగ్గదిలోకి పరిగెత్తింది. పడగ్గది అంతా గాలించింది. ఈసారి హాల్ నుంచి మరికాస్త గట్టిగా వినిపించింది. అలివేణి ఎక్కడున్నావు అంటూ. అలివేణి ఎక్కడున్నావు? హాల్లోకి పరిగెత్తింది. అక్కడ ఎవరూ లేరు. టీవీలో దయ్యం రూపంలో ఉన్న పని మనిషి భయపడుతున్న సన్నివేశం. వెంటనే భయంతో టీవీ కట్టేసింది. ఈ విషయం ఎవరికి చెప్పాలి? ఇరుగు పొరుగు వారితో పరిచయం లేదు. ఎవరినీ పలకరించి తీరిక లేదు. వెంటనే భర్తకు ఫోన్ చేద్దామని ఫోన్ కోసం టీవీ ముందున్న టీపాయ్ దగ్గరికి వెళ్లేలోగా టీవీ ఒక్కసారిగా ఆన్ అయింది. ఛానల్స్ అంతటా అవే మారిపోతున్నాయి. అలివేణి గొంతు తడారిపోయింది. మొహమంతా చెమట్లు. ఇంగ్లీష్ ఛానల్లో ఈవిల్ డెడ్ సినిమా వస్తోంది. దయ్యం రూపం టీవీలో కనిపిస్తోంది. వాయిస్ పెరిగింది. ఇంగ్లీష్ అర్థం కాకపోయినా సౌండ్కి భయం వేసింది. భయంతో పడగ్గదిలోకి పరిగెత్తింది ఫోన్ పట్టుకొని. అందులో ఉండే ఒకే ఒక నంబర్ భర్తది. తనకు ఎలా ఫోన్ చేయాలా, ఏ బటన్ నొక్కాలా చెప్పాడు. అది స్మార్ట్ ఫోన్ కూడా కాదు, పాతకాలం నాటి ఫోనే. అటువైపు నుంచి భర్త మానస్ ఫోన్ ఆన్సర్ చేశాడు. ఏంటి అలివేణి, ఈ టైంలో ఫోన్ చేశావు అని అడిగాడు. అతని గొంతులో ఆదురుత వినిపిస్తోంది. నాకు నాకు భయం వేస్తోందండి. ఇందాక ఎవరో మీ గొంతుతోనే అలివేణి అని నన్ను పిలిచారండి, భయంగా చెప్పింది. అటువైపు నుంచి మానస్ నవ్వాడు. నువ్వు దెయ్యం సినిమాలు చూడడం తగ్గించు, నేను 2 రోజుల్లోనే వచ్చేస్తానన్నానుగా అన్నాడు అనునయంగా. నాకు చాలా భయంగా ఉందండి. ఇందాక టీవీ దానంతటా అదే ఆన్ అయింది. ఏదో దెయ్యం సినిమా వచ్చింది. సౌండ్ కూడా పెద్దగా. కావాలంటే మీరు వినండి అంటూ హాల్లోకి వచ్చింది. ఆ సౌండ్ భర్తకు వినిపించడానికి టీవీ ఆఫ్ అయిపోయింది. అరే, ఇందాకొచ్చిందండి అంది అలివేణి. అంతా నీ భ్రమ, ప్రశాంతంగా నిద్రపో చెప్పాడు మానస్. అయిష్టంగానే భయంగానే ఫోన్ పెట్టేసింది. దుప్పటిని నిండా కప్పుకొని నిద్రపోయింది. ఒక్కసారిగా మెలకు వచ్చింది. ఫ్యాన్ ఆగిపోయింది. ఏసీ తనకు పడదు. కరెంటు పోయిందనుకుంది. కానీ బెడ్ ల్యాంప్ వెలుగుతూనే ఉంది. మరి ఫ్యాన్ తిరగకపోవడం ఏంటి? ఉక్కపోత, భయం రెండూ కలిగాయి. చెమటతో ఒళ్ళు తడిసిపోయింది. ఈ టైంలో భర్తకి ఫోన్ చేస్తే ఏమనుకుంటాడో. అప్పుడే బెడ్ ల్యాంప్ ఆరిపోయింది. మళ్ళీ వెలిగింది. బ్లూ కలర్ నుండి రెడ్ కలర్కి, తర్వాత ఎల్లో కలర్, అలా వెంటనే రంగులు మారుతున్నాయి. ఫ్యాన్ సడన్గా ఫుల్ స్పీడ్గా తిరుగుతుంది. ఒక్క ఉదుటున లేచి బయటకు పరిగెత్తింది. పక్క ఫ్లాట్ వాళ్ళు తలుపు బాధింది భయంగా. వాళ్ళు లేచి వచ్చారు. వాళ్లకు విషయం చెప్పింది. వాళ్ళు విసుక్కుంటూనే లోపలికి వచ్చి చూశారు. ఫ్యాన్ తిరుగుతోంది, బెడ్ ల్యాంప్ వెలుగుతోంది. ఒక్కదానివే ఉండటం వల్ల భయం వేసి ఉంటుంది, అంతా నీ భ్రమ అన్నారు. కానీ మా ఇంట్లోకి వచ్చి పడుకో అని అనలేకపోయారు ఇరుగు పొరుగు. సాయం చేయాలనే తత్వం కనుమరుగైంది. అలివేణికి ఆ రాత్రంతా కలత నిద్రతో సరిపోయింది. 2 రోజుల్లో వస్తానన్న మానస్ మరుసటి రోజే తెల్లారగానే రావటంతో ఊపిరి పీల్చుకుంది. భర్తను గట్టిగా వాటేసుకుని బావురుమంది. అలివేణి ఇంట్లో ఒంటరిగా ఉండాలంటేనే భయపడి వణికిపోతోంది. స్నానం చేయడానికి వెళ్ళింది. అలివేణికి చల్లనీళ్ళ స్నానం అలవాటు. షవర్ ఆన్ చేయగానే వేడి నీళ్లు పొగలు కక్కుతూ వచ్చాయి. ఆ వేడి భరించలేక అలాగే బయటకు పరిగెత్తుకొచ్చింది. గీజర్ తను ఆన్ చేయలేదని చెప్పింది.
నువ్వు ఆన్ చేసి మర్చిపోయి ఉంటావులే అన్నాడు మానస్. గీజర్ ఆన్ చేయాలంటే భయం, ఫోబియాగా మారింది. బకెట్లో చన్నీళ్లు పోసుకుని స్నానం చేయటం అలవాటు చేసుకుంది. కొన్ని రోజుల్లోనే బరువు తగ్గింది. రకరకాల భ్రాంతులు, నిజమో భ్రాంతో అర్థం కాని పరిస్థితి. చుట్టుపక్కల ప్లాట్ వాళ్లకు ఈ వార్త వేగంగా చేరిపోయింది. చివరికి అలివేణికి మతిస్థిమితం లేదనే వరకు వచ్చింది. సైకియాట్రిస్ట్ అలివేణి వంక పరిశీలనగా చూశాడు. ఆమె మాట్లాడుతుంటే విన్నాడు. తను స్పష్టంగా చెప్తోంది. లైట్లు వెలిగి ఆరిపోవడం, సడన్గా భర్త గొంతు వినిపించడం, టీవీ ఛానల్స్ వాతంతట అవే మారటం, వేడినీళ్ళు, ఇలా ఒక్కొక్కలా విషయం అన్నీ చెప్తోంది. మానస్ ఆఫీస్కి కూడా ఆ విషయం చేరింది. ఒక్కొక్కరు ఓదార్పు మొదలుపెట్టారు. ఈ విషయం అలివేణిని మరింత కుంగదీసింది. తనను అందరూ పిచ్చిదాన్లా చూడడం భరించలేకపోయింది. సారీ మిస్టర్ మానస్, మీ ఆవిడలో పిచ్చి లక్షణాలు పూర్తిగా కనిపించడం లేదు. అలా అని తన మానసిక పరిస్థితి బాగుందని చెప్పలేను అంటూ తన నిస్సహాయత వ్యక్తం చేశాడు సైకియాట్రిస్ట్. మానస్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఒకవేళ అత్యవసరంగా ఆఫీస్కి వెళ్ళినా వెంటనే తిరిగొచ్చేస్తున్నాడు. ఇదంతా అలివేణి గమనిస్తూనే ఉంది. పాపం, పిచ్చిదాని కోసం భర్త ఉద్యోగాన్ని వదులుకొని ఉండాల్సి వస్తుంది అన్న మాటలు కూడా ఆమె చెవిన పడ్డాయి. అలివేణి, నువ్వు ఇలాంటి మాటలు పట్టించుకొని ఏ అఘాత్యం చేసుకోకు. కాకపోతే కొన్నాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తాను, పరోక్షంగా పిచ్చాసుపత్రిలో అన్న అర్థం వచ్చేలా మాట్లాడాడు. ఒకసారి మానసికంగా బలహీనం అయితే తీసుకునే నిర్ణయాలు పిచ్చిని తలపిస్తాయి. ఫలితంగా అలివేణి సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని చనిపోయింది. తన చావుకి తానే కారణం అని రాసిపెట్టి మరి. పోలీసులు వచ్చారు. చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేశారు. సైకియాట్రిస్టును కలిశారు. అందరూ జరిగిన విషయం చెప్పారు. ఆత్మహత్య కేసుగా మిగిలిపోయింది. హత్య అని చెప్పటానికి అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ఇది జరిగి 48 గంటల తర్వాత డిటెక్టివ్ నిశ్చల్ ఎదురుగా ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఒక ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించి అది హత్య, ఆత్మహత్య అనేది తేల్చాలి. ఇదిగోండి కేసుకి సంబంధించిన వివరాలు, ఫోటో, మీ ఫీజు అడ్వాన్స్. ఆ యువతి ఒక కవర్ అందజేసింది. కవర్లోని డబ్బును పక్కన పెట్టి కేసు వివరాలు చూసి అందులో ఉన్న ఫోటోను చూశాడు. తన ఎదురుగా ఉన్న అమ్మాయిని చూశాడు. మీ ఆత్మహత్య కారణాన్ని ఛేదించి మీరు ఆత్మహత్య చేసుకున్నారా, హత్య చేయబడ్డారా అన్న విషయాన్ని తేల్చాలా? నవ్వుతూ అడిగాడు ఆ కేసు టేకప్ చేస్తూ. అపార్ట్మెంట్కు వచ్చాడు నిశ్చల్. మానస్ ఉండే 3వ అంతస్తుకు వచ్చి చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేశాడు. వాచ్మెన్ని కలిశాడు. మానస్ని మాత్రం కలవలేదు. సైకియాట్రిస్ట్ని కూడా కలిశాడు. మానస్ భార్య చనిపోయాక శవాల్ని మార్చరీలో నుంచి తీసుకుని వెళ్ళి దహనం చేశాక తిరిగి ప్లాట్కు రాలేదని తెలిసింది. ఆ రాత్రి మానస్ ప్లాట్కి వచ్చాడు నిశ్చల్. ఆ ప్లాట్ తాళం తీయడం నిశ్చల్ లాంటి డిటెక్టివ్కి పెద్ద కష్టమైన విషయం కాదు. వాచ్మెన్ సహాయం తీసుకున్నాడు. అతనికి ప్రతి సహాయం డబ్బు రూపంలో చేసి. సరిగ్గా 30 నిమిషాల తర్వాత డిటెక్టివ్ నిశ్చల్ బయటకు వచ్చాడు. ఫుడ్ డెలివరీ బాయ్లా ఏమీ తేలేనట్టు వెళ్ళిపోయాడు. మానస్ ప్లాట్ తాళం తీసి లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసి హాల్లో ఉన్న అలివేణి ఫోటో వైపు చూశాడు. ఆమె ఫోటోకు దండ వేలాడుతోంది. పడగ్గదిలోకి వెళ్ళాడు. మంచం పక్కనే ఉన్న తను అలివేణి దిగిన ఫోటో, ఆ ఫోటోలు బోర్లా పడుకోబెట్టాడు. వెలికిలా పడుకొని సీలింగ్ ఫ్యాన్ వైపు చూశాడు. చాలా రెస్ట్లెస్గా ఉన్నాడు. దానికి కారణం భార్య ఆత్మహత్య కాదు, భార్య చనిపోవడం కాదు, చనిపోయిన భార్య తనకు ఫోన్ చేయడం. 2 గంటల క్రితం తను బార్ నుంచి తిరిగి వస్తుండగా వచ్చిన ఫోన్ కాల్. మానస్ బార్ నుంచి బయలుదేరి 5 నిమిషాలైంది. మెయిన్ రోడ్ మీద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారని అడ్డదారిలో మట్టి రోడ్ నుండి వెళ్తున్నాడు. అప్పుడే అతని మొబైల్ రింగ్ అయింది. ఎక్కడున్నారండి? నాకు ఇంట్లో ఒక్కరితోనే ఉండాలంటే భయమేస్తోంది అన్న మాటలు విని షాక్తో సడన్గా బ్రేక్ వేశాడు. తాగిన మత్తు వదిలింది. భయం తాలూకు మత్తు మొదలైంది. ఆ గొంతు తన భార్య అలివేణిదే. అడ్డదారి కాబట్టి బతికిపోయాడు. లేకపోతే సడన్ బ్రేక్ వేసినందుకు యాక్సిడెంటే జరిగేది. ఏ ఏ ఎవరు నువ్వు? గొంతు పెగిల్చుకుని మరీ అడిగాడు. నేనండి, మీ అలివేణిని. అయినా మెయిన్ రోడ్డు మీద నుండి కాకుండా ఇలా అడ్డదారిలో వస్తున్నారు. మధ్యలో శ్మశానం కూడా ఉంది, మర్చిపోయారా? అక్కడ నన్ను దహనం చేశారు. ఒక్క క్షణం గుండె కొట్టుకోవడం ఆగిన ఫీలింగ్. తను ఆ విషయాన్నే మర్చిపోయాడు. అయినా తను ఈ దారిలో వెళ్తున్నట్టు అలివేణికి ఎలా తెలుసు? చచ్చా, అలివేణి చనిపోయిందిగా. తల దిమ్మగా అనిపించింది. కారును వెనక్కి తిప్పాలనుకున్నాడు. కానీ ఈ ఫోన్ మిస్టరీ తేలాలంటే ఇప్పుడు తను అర్జెంటుగా ఆ రూట్లోనే వెళ్ళాలి. తన భార్యను దహనం చేసిన చోటికే. కారు శ్మశానం గేటు ముందు ఆగింది. భయం కన్నా ప్రమాదకరమైన టెన్షన్. భార్యను దహనం చేసిన చోటుకెళ్ళాడు. అక్కడ ఇంకా బూడిదే కనిపిస్తుంది. ఆ బూడిదలో భార్య మెట్టెలు కనిపించాయి. ఒళ్ళు జలధరించినట్లయింది. వేగంగా వెనక్కి తిరిగి వచ్చి కారులో కూర్చుని కారు స్టార్ట్ చేసి యథాలాపంగా భార్యను దహనం చేసిన వైపు చూసి ఉలిక్కిపడ్డాడు. అక్కడ అలివేణి నిలబడి తన వైపే చూస్తోంది. కుడి పాదం యాక్సిలేటర్ మీద బలంగా పడింది.
ఈ పిచ్చి ఆలోచనల నుండి బయటపడాలంటే ముందు స్నానం చేయాలి. బాత్రూంలోకి నడిచాడు. షవర్ తిప్పాడు. ఊహించని విధంగా వేడి నీళ్లు మరుగుతూ గీజర్ పాయింట్ దగ్గర రెడ్ లైట్. గీజర్ ఎవరు వేశారు? వెంటనే పడగదిలోకి వచ్చాడు. ఒక్కసారిగా లైట్లు ఆరిపోయినాయి. ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతూ ఉంది. మొదటిసారిగా అతనికి భయం పరిచయమైంది. ఇన్నాళ్ళు భయపెట్టిన అతనికి భయం మొదలైంది. వెంటనే హాల్లోకి పరిగెత్తుకొచ్చాడు. హాల్లో లైట్లు ఆరిపోయాయి. స్మార్ట్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. స్టూల్ వేసుకుని పుస్తకాల ర్యాక్ మీద ఉన్న రిమోట్ కోసం చూశాడు. చేతికి తగలటం లేదు. యూ ఫూల్ అన్న మాటలు వినిపించాయి. హాల్లో మరో చోట నుంచి వెంటనే హారర్ మ్యూజిక్. లైట్లు వెలుగుతూ ఆరుతూ డోర్ బెల్ వినిపించింది. ఆ వెంటనే తలుపు తెరుచుకుంది. తను తలుపు తీయకుండానే ఒక్కసారిగా లైట్లు వెలిగాయి. ఎదురుగా ఒక అపరిచిత వ్యక్తి. అతని పక్కన తన భార్య అలివేణి. కానీ తన భార్య చీర కట్టుకోలేదు, జీన్స్లో ఉంది. మీరు వెతుకుతున్న రిమోట్ అక్కడ లేదు మిస్టర్ మానస్. మీ భార్యను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. బై ది బై, నేను నిశ్చల్, డిటెక్టివ్ నిశ్చల్. బాగా డబ్బున్న అమ్మాయి పరిచయం కావడంతో మీ భార్యను వదిలించుకోవడానికి మైండ్ గేమ్ మొదలుపెట్టావు. మానవాళికి మంచి చేయడానికి, సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి కనిపెట్టిన టెక్నాలజీని స్వార్థానికి, నేరానికి వాడుకున్నావు. నీ భార్య అమాయకత్వాన్ని, టెక్నాలజీ పట్ల నాలెడ్జ్ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని ఆమెకు తెలియకుండా స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉపయోగించావు. వాటి సహాయంతో ఆమెను భయభ్రాంతులకు గురి చేసి టీవీ ఆన్ అవ్వటం, షవర్ ద్వారా మరిగే నీళ్లు రావటం, ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తూ మాట్లాడటం, లైట్లు వెలుగుతూ ఆరిపోయేలా చేయడం, ఇవన్నీ నువ్వే చేశావు. చుట్టుపక్కల వాళ్లను సాక్ష్యంగా వాడుకున్నావు. నేను ప్లాట్కి వచ్చి చూసినప్పుడే అర్థమైంది. అదే టెక్నాలజీ నీ కారును ట్రాక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక శ్మశానంలో ఇక్కడ కనిపించే నీ భార్య మాత్రం టెక్నాలజీ మాయ కాదు, నిజం. నీ మరణ శాసనం. టెక్నాలజీతో ఒక వ్యక్తి ప్రాణాలు తీశావు. అదే టెక్నాలజీతో ఈ వేణి అంటే అలివేణి సోదరి నీలవేణి నిన్ను పట్టించింది. అలివేణి, నీలవేణి అక్క చెల్లెలు. పేదరికం కారణంగా ట్విన్స్లో ఒకరైన ఈ నీలవేణిని అమెరికాలో దంపతులకు దత్తత ఇచ్చాడు వాడి నాన్న. 20 ఏళ్ల తర్వాత తన సోదరిని వెతుకుతున్న నీలవేణి ఫేస్బుక్లో తన ప్రొఫైల్ పిక్ను చూసి పోలిన అలివేణి ఆత్మహత్య వార్తల్లో కనిపించిన ఫోటో చూసి చెల్లి ఆత్మహత్య పూర్వాపరాలు తెలుసుకోవాలని నన్ను కోరింది. ఒక మనిషి చంపడం కన్నా ఆ మనిషిని మానసికంగా టార్చర్ చేసి చనిపోయేలా చేయడం పెద్ద నేరం. నీ నేరానికి శిక్ష సిద్ధంగా ఉంటుంది, చెప్పాడు డిటెక్టివ్ నిశ్చల్. పోలీసులు వచ్చారు. మానస్కు సంకెళ్ళు వేసి తీసుకెళ్లారు. సారీ నీలవేణి, నీ సోదరి ఆత్మహత్య మిస్టరీని ఛేదించాను కానీ నీ సిస్టర్ని కాపాడలేకపోయాను అన్నాడు డిటెక్టివ్ నిశ్చల్. తనను కళ్ళారా చూడలేకపోయినా తన మరణానికి కారణమైన నేరస్తుని చట్టానికి పట్టించాను అనే తృప్తి మిగిలింది. అందుకు మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధమవుతూ చెప్పింది నీలవేణి. యాప్లు, టెక్నాలజీ మన రక్షణకు తోడుగా ఉండడానికి ఉపయోగించుకోవాలి. మనకు ఉపయోగపడే యాప్ల గురించి, టెక్నాలజీ గురించి కనీస పరిజ్ఞానం అవసరం. ఆ పరిజ్ఞానం ఉంటే మీ సోదరిని చనిపోయేవారు కాదు, చెప్పాడు డిటెక్టివ్ నిశ్చల్. టెక్నాలజీ గురించి, మనకు పనికొచ్చే యాప్ల గురించి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కలిగి ఉండాలన్న ఆలోచనతో ఈ కథ రాశారు రచయిత. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.